సాంగ్ లో చాలా హుషారుగా ఉన్నారు, ఇట్లా డీలా పడిపోయినట్టు కనపడుతున్నారు డైరెక్ట్ చూస్తే. మరి అన్నం దూర ప్రయాణం కదా, పాడా డాన్స్ చేసా. సో మన ఇంటర్వ్యూ ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం, బాగుంటది. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా కోయా రే కోయ్ కోయ్ కోయా మామారి సందమామా కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగిర డింగిర డింగిర. అసలు ఎక్కడ పట్టినది సాంగ్ డింగిర డింగిర హైజాగ్ ఇవన్నీ కూడా అసలు అంటే సారీ మీ భాషలో ఉండే వర్డ్సా లేకపోతే భాషలో వర్డ్స్, బైబుల్లో ఉన్న వర్డ్సా? బైబుల్లో అంటే బైబుల్లో వర్డ్స్ కదా అవి, భాషలోనే తీసుకెళ్ళిపోయాను అన్నమాట. కానీ స్టేజ్ పైన వాడుతుంటారు కదా ఈ సాంగ్, నార్మల్ చర్చ్ లో బయట స్టేజ్ పైన. సో మళ్ళీ బైబుల్లో ఉన్న వర్డ్స్ నుంచి తీసుకున్నామని కూడా విన్నాం గతంలో మీ వీడియోస్. అవును, వాస్తవమే, దాంట్లో బైబుల్ వర్డ్స్ ఉన్నాయి. ఓకే. సో కోయారా కోయకోయే కోడ్ని కోయ అని చెప్పేసి మొత్తం కూడా ట్రెండ్ అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంతా కూడా చూస్తుంటే? చాలా సంతోషం ఉంది. కోడిని కోయి అన్నారు కానీ నాకు ఒక్కళ్ళు కోడి కూసి పెట్టారా? కోయికొని దేశం ఉంది అన్నారు, ఒక్కరిని పిలిచి ఇప్పటికి కోడిని కోసి నాకు పెట్టారా? ఓకే, పెట్టలేదుగా. సో ఎంతమంది మీకు ఇప్పటి వరకు ఎన్ని కాల్స్ వచ్చినాయి? లెక్కలేదు, అది చెప్పలేను. అంతే, మీడియా వారు కానీ బయట నుంచి కానీ చాలా వచ్చినాయి, మాట్లాడలేక చెవిని పుట్టేది. ఓకే, దాదాపు 3 నెంబర్లు మార్చారంట కదా మీరు ఫోన్లో వస్తున్నాయి? మార్చలేదే, 3 నెంబర్లు నాకు ఉంటాయి, 2 స్విచ్ ఆఫ్ ఉంటాయి. మా పాస్టమ్మది, నా కూతురుది, నాది. 3 నెంబర్లు కూడా నేను బయట ఇచ్చేస్తాను. ఓకే. సో ఆ తర్వాత ఇప్పుడు కోయ మాస్టర్ కమర్షియల్ అయ్యిందని కూడా విన్నాం, ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తలేడు, ఆయనే ఎవరితోనో చేయగలిపి సాంగ్ రిలీజ్ చేసిండు సంక్రాంతికి అని చెప్పి, అంతేనా? నిజమేనా? అర్థం కదా మనం చెప్పండి. మీరు వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, అట్లా కాకుండా మనమే పాట పాడదాం అని చెప్పి రమణతో కలిసి సాంగ్ రిలీజ్ చేసినారు కదా కోయ సాంగ్, అదేనా స్కెచ్ అంటున్నా? స్కెచ్ అంటే ఆయన ప్రేమతో పిలిస్తే వెళ్ళి మొత్తం ఖర్చు అంతా అయింది, నాకు సంబంధం లేదు. ఓకే, డబ్బులు కూడా ఆయనకి వచ్చినాయి? మొత్తం ఆయనకి, నాకు అసలు ఏమి లేదు, మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. సో కోయలో కోడ్ని కోయ అనే దాన్ని యాడ్ చేసినారు కదా, ముందు ఓన్లీ కోయ ఉండని అంతే? కోయ మధ్యలో వచ్చింది ఏదో ఒక ముసలాయన అన్నందుకు అది వచ్చింది. ఏమన్నాడు అంటే నేను కోయికొని పడితే కింద నుంచి కోడుగా అన్నాడు, ఆయనకి అర్థం కాకపో అక్కడ నుంచే కోడుగా వచ్చింది. కానీ అది అందరం తప్పే, నాది అలా అనకూడదు, కానీ ఎందుకు వచ్చిందో గబ్బికొని వచ్చేసింది. ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఈ రోజున చాలా విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాన్ని తొలగించి దాని బదులు ఇంకేదైనా పెడతాక చూస్తా. ఓకే. సో ఈ కోయ సాంగ్ ఎన్ని ఇయర్స్ కింద వాడినారు మీరు? 40 సంవత్సరాల క్రితం. 40 ఇయర్స్ కింద? మీ ఏజ్ ఎంత ఇప్పుడు అండి? 60 దాటిపోయింది. 60 దాటిపోయినారు. ఓకే, 40 ఇయర్స్ కింద వాడితే ఇప్పుడు ట్రెండ్ అయింది. సో డిసెంబర్లో బాగా ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా, సో అప్పుడు ఫస్ట్ మీకు ఎవరు చెప్పినారు వైరల్ అయ్యేటప్పుడు? ఇలాగ మీలాంటి ఫోన్ చేసి చెప్పారు ఇలాగ వైరల్ అయిపోతుందని. నాకేం అర్థం కాలేదు, వైరల్ అంటే తెలీదు, వైరల్ అంటే తెలియదు, ఇదేదో టాప్ లెవెల్లోకి అది తెలీదు, అర్థం కాలేదు. కానీ తర్వాత మా దైవజనులు పెద్దలు ఫోన్ చేసి చెప్పారు చాలా వైరల్ అయిపోయింది అని, అప్పుడు తెలుసుకున్నా. ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పండి, ఎక్కడ పుట్టినారు? విజయవాడనేనా లేకపోతే కోయ అంటే కోయవాడు అడవిలో పుట్టినాడు అని కూడా విన్నాము, పుట్టింది ఎక్కడ? మాది ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనేటువంటి ఆ కొండ అనే ప్రాంతం, అక్కడ పుట్టాను. అయితే మా పెద్దలు, మా కులస్తులు అడవి మనుషులు కాబట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి కొంతమంది దుర్మార్గులు ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవిలో ప్రవేశించి అడవి సంపద, జంతువు సంపద దొంగతనంగా దూసుకెళ్ళిపోవడం కాకుండా అక్కడున్న ఆడపిల్లల్ని దారుణంగా చంపేస్తున్నారని, అడవిలో ఉన్న ఆడపిల్లల్ని బతికించాలని, దాని గురించి ఒక మనిషిని జంతువుగా తయారు చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు పేరు ఆంబోతం కన్నా, ఆయన చివరి కొడుకుగా మేసాల గురప్పగా పుట్టాను. మేసాల గురప్పని నన్ను మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి నాకు పాములు గరిచిన పామిషం తగిన సావకు నుండే అడవి మందులు కొన్ని త్రాగించి ఆ తదుపరి 5 రకాల పాముల విషయాన్ని నేను పుట్టిన కాడి నుంచి నాకు 13 సంవత్సరాలు వచ్చేదాకా కొద్దిగా పామిషం పోస్తూ తినే ఆహార నీళ్ళల్లో కలిపి పెట్టారండి. నా ఒళ్ళంత విషయం అయిపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. ఆ రోజులు ఎవరైనా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా బాధ పెడితే
నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళ యొక్క ఏడుపులు బాధలు గ్రహించి నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళని బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేతి గోలతో గిలేసేవాడిని, నా పళ్ళతో కరిచేసేవాడిని. నేను గిలిన కరిసిన ఆ రోజుల మనుషులు చచ్చిపోయేవాడు. అలాగ నా జీవితం సాగుతుండగా 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిష్యానికి ముందు సావకుండా తాగిన అడుగు మందులు నాలోంచి తగ్గిపోయి, ఎప్పుడు తగ్గిపోయిన ఈ పామిష్యం అనేది నా గుండెకి పట్టేసింది. అప్పుడు నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది, చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు నా తండ్రి దగ్గర ఏడ్చాను. అప్పుడు మా నాన్న అడవులో ఉన్న మందులు, ఎన్నో మంత్రాలు, అడవులో ఉన్నటువంటి నాటు వైద్యము, ఆయుర్వేదం, నాటు మందులు నాకు మేము ప్రవేశించి నాకు తాగలేదు. మా నాన్నగారికి తెలిసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడితో హైదరాబాదు ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్లారంట. ఆ రోజుల్లో తీసుకెళ్తే అక్కడ దాడులు పరీక్షించి ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పారు. అప్పుడు మా నాన్న చాలా బాధపడుతూ నాకు చెప్పాడు, కొడుకా గురప్ప, నువ్వు చచ్చిపోతున్నావు, నీకు పామిష్యం పోయడానికి కారణం అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బతికించాడు కదా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, చాలా బాధగా ఉంది కొడుకా. నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకున్నా, నువ్వు పుట్టక ముందు మీ అమ్మకు దేవుడి నమ్మకం ఉంది, ఆ దేవుడు మాకు తెలియదురా కొడుకా. కాబట్టి మరి పరాయి దేవుడిని కూడా చంపేస్తారా మా వాళ్ళు, మీ అమ్మని నేనే చంపేశాను కొట్టి నమ్ముకున్నందుకు. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ నిన్ను తన చేతి మీద ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది. ఆయన ఎవరో మాకు తెలియదు. సరే మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుని పేరు మాకు తెలియదు. కాబట్టి కొడుగా, ఖచ్చితంగా ఆ దేవుడే, మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడుతాడు, బతికిస్తాడని చెప్పాడు. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేసాను. చెట్టు పైకి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు, ఒక దేవుడి కోసం చచ్చిపోయిందని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు పైన చేడుస్తున్నా. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడ్చాను. అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవులో ఉన్నటువంటి నిలువెల్ల పామిసి నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని అక్కడ పరిస్థితులను బట్టి మా నాన్న ఆ పరిశుద్ధాత్మ దేవదేవుడు మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్తుగా దేవుడు, ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకొని ఒక క్రూర మృగాన్ని నేను, నా దగ్గరికి మనుషులు రారు, వస్తే చంపేస్తాను నేను, అందుకే నా దగ్గర రారు. కాబట్టి అప్పుడు పరలోకమందున దేవుని దూతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి, నాకు అర్థమయ్యే భాషలో శిఖమగిన రూప వాతం జలాతం గురు జలపనం దేహం జలపనం కాశకం యేసు నిలదగమే జైన నిలదగం, ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు రా. ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా దేవదూత నాకు చెప్పగా నేను విన్నాను. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా దగ్గరే ఉండి నాతో నుండి యేసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను, స్తుతించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య గురించి చెప్పగా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను. నమ్ముటి నివాళనైతే నమ్మడం సమస్తము సాధ్యమని బైబిల్లో ఉంది. నేను నమ్మాను. అప్పుడు దేవుని దూత 15 రాత్రులు 15 పగలు నాతో ఉంటూ ఒక మనిషిలాగా ఉంటూ యేసయ్య గురించి చెప్తుండగా 1984 సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో యేసు ప్రభు సభలు జరుగుతుంది. ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు. దేవదూత ద్వారానే వెళ్ళాను. ఏ వాహనం నాకు తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను, దేవదూత చేపట్టుకున్నారు, కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను. అప్పుడు ఆ సభలో ఉన్న పాస్టర్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం చేత కానీ నేను ఆకాశం కలిసి చూస్తూ ఏడుస్తూ, యేసయ్య ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగినైనా స్వస్థపరచగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని
నీ దగ్గరకు వచ్చాను. నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పమంట నీ వద్దకు వచ్చాను. నన్ను కాపాడయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అని ఏడ్చాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చేయి కనపడుతుంది. యేసు ప్రభు చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను యేసయ్య నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా అక్కడున్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి ఆ వాంతుల రూపంగా విషయం కక్కేస్తున్నాను. అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద పిల్లి, మన కుక్క, పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు. వాటిని గిల్లి కరమన్నారు. అవి బతికే ఉన్నాయి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. డాక్టర్లతో పరీక్ష చేయించారు. ఈ అబ్బాయికి పామిషం లేదు, మనిషి రక్తం ఉందని చెప్పారు. నాకు చాలా సంతోషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.